ఇన్నొద్దులు పంట పండించుకునే తందుకు తిప్పలబడ్డారు. నీళ్లకు మందులకు యూరియా కొరకు అస్కులాడిర్రు. కూలికి కాయకిల్లు దొరకక అట్లా కొంత తిప్పలబడ్డారు. అటు తిప్పలబడి ఇటు తిప్పలబడి ఆఖరికి పంట పండిస్తే ఇప్పుడు పండిన పంట అమ్ముకుందానికి కూడా తిప్పలబడేటి కథ అవుతుంది రైతులకు. పాపం వడ్లు కోసిర్రు, కుప్పలు కోసిర్రు గాని ఐకేపీ సెంటర్లు పెట్టింది లేదు. రైతులు పండించిన వడ్లను కొన్నది లేదు. ఎప్పుడు వానలు పడతాయో తెలుస్తలేదాయే. అట్లనే పెట్టుకుంటే పండిన పంట అంతా ఆగం అవుతుందని అడ్డీకి పావు షేర్ అన్నట్టు దళార్లకు అమ్ముకునేటి కథ అవుతుంది. పాపం 60-70% అయిపోయిన తర్వాత ఇప్పుడు కొనుగోలు కేంద్రాలు పెడితే ఏమైనా సుఖం ఉందండి. దళార్లకు అమ్ముకున్నాం. 1600కి 1700కి 1650 రూపాయల లెక్క దళారులు కొనుగోలు చేస్తున్నారు. అడ్డీకి పావు షేరు దుడ్డకు చెరిసగం అన్నట్టు దళార్లకు అమ్ముకుంటుర్రట. పాపం ఆవు మరి ఇప్పటికే సగం పడ వరి పొలాలు కోసుకునేది రైతులు. ఆ వడ్లను పట్టుకపోయి ఏడరాసులు పోసుకుంటారు. మరి కొనుగోలు కేంద్రాలు లేకుంటే ఓ కాడ నుంచి కోతలు అయిపోనొచ్చినా ఇంతవరకు కల్లాలే పెట్టరాయే. ఫస్ట్ పొద్దుపూట 1700 అని అన్నారు, తర్వాత 1650 అన్నారు. అది ఇప్పుడు గవర్నమెంట్ పెడతా అంటే సుఖం ఏముందండి. మాకు వడ్లు అయిపోయినాక మాకు గవర్నమెంట్కి ఏమైనా ఉపయోగం లేదుగా. పెట్టినాక అదే ఫస్ట్ గవర్నమెంట్ పెడితే మాకు 1800-1900 కొనేవాళ్ళే. సన్నాలే సాగు చేయమని చెప్పారు, సన్నాలే సాగు చేశారు. ఆ సన్నాలు సాగు చేసిన వడ్లని కొనేవాళ్ళు లేక బయట మిల్లర్ల దగ్గరికి పోవాల్సిన పరిస్థితిలోకి నెట్టబడుతున్నారు. ఎవరిని మందలిచ్చినా ఒకటే మాట, వడ్లు కొనేటి దిక్కులేదు, దళార్లకు అమ్ముకునుడైతుంది. ఇప్పుడు పెడితే మాత్రం ఏం ఫాయిదా ఉంది? ఇదే మాట ఎవ్వలని అడిగినా అంతే కదా. మరి ఇదే సందని దళార్లు సొమ్ము చేసుకోబట్టిరి. నెరియా ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలా ఇగింత ఎక్కువనే ఉందట. అడ్డీకి పావు షేర్ అన్నట్టు కొంటుర్రట వడ్లను. అదేందని అడిగితే ఇష్టం ఉంటే అమ్ము, లేకుంటే లేదు. ఇదే మాట. ఈడొక్క కాడనే కాదు, చాలా దిక్కులు ఇదే కథ. ఏం చేస్తారు మరి? సర్కార్ కళ్ళాలు పెట్టదాయే, ఎప్పుడు కొంటారో తెలియదాయే. కాదని కళ్ళంలో పోసుకుంటే ఈ షెడ్వానాలు ఎప్పుడు పడతాయో తెలియదాయే. అందుకే వచ్చిందే బిచ్చమన్నట్టు రైతులు అమ్ముకోబట్టిరి. ఈగనన్నా సర్కార్ కళ్ళాలు తెరుస్తుందో లేదో చూడాలి.